హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక సేవింగ్ వీడియో. అంటే లాస్ట్ మంత్ నేనెంత సేవింగ్స్ చేశానని చెప్పబోతున్నాను. ఈరోజు 8థ్ కదా! లాస్ట్ మంత్ కొంత మనీని సేవ్ చేశానండి. ఇంతకుముందు చెప్పేదాన్ని మధ్యలో చెప్పడం లేదు కదా! సరే ఈరోజు చేద్దాం వీడియో. ఇది చూసి కొంతమందైనా సేవింగ్స్ అనేది చేస్తారని ఈ వీడియో చేస్తున్నా. దానికంటే ముందు ఈరోజు మార్చి 8థ్ విమెన్స్ డే కదండి. అందుకోసం అందరికీ హ్యాపీ విమెన్స్ డే అండి. అందరూ విమెన్స్ అదే లేడీస్ అందరూ ఇంకా మంచిగా పైకి రావాలి, ఎదగాలని కోరుకొని విష్ చేస్తున్నానని. నెక్స్ట్ ఇయర్కి మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి సాధించాలి. ఈ మార్చి 8థ్ పెట్టుకోండి. నెక్స్ట్ మార్చి 8థ్ కంతా మనం ఏదన్నా సాధించాలని ఒక గోల్ని ఫిక్స్ చేసుకొని దాన్ని నోకి పోతూ ఉండండి. సరేనా? అందరూ బెస్ట్గా ఉండాలి. ఆ తర్వాత ఈరోజు శివరాత్రి కదా, అది కూడా విష్ చేస్తున్నా. హ్యాపీ శివరాత్రి అండి. ఈరోజు నేను వచ్చి ఒక స్వీట్ తయారు చేశాను. అది మీకు వీడియోగా పెడతాను. అయితే అది నా అంతట నేను షూట్ చేశానండి. మా అమ్మాయి లేదు, ఆఫీస్ నుంచి రాలేదు. అందుకని సరే తీద్దామని ఫస్ట్ టైము నేను ఒక్కదాన్నే షూట్ చేశాను. మరి ఎలా వచ్చింది చూడాలి. చూడండి, ఆ స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. సరేనా? ఆ తర్వాత ఈరోజు మా ఇంట్లో స్వీటు బిస్మిల్లా బాత్ అంటారు కదండి, సాంబార్ బాత్. అది ఈజీగా ఎలా చేసుకోవచ్చు అని ఒక వీడియో పెడతా చూడండి. చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వస్తువులతోనే. ఎలా అని చేసి చూపిస్తా సెకండ్ ఛానల్లో చూడండి. ఇంకా చాలా రెసిపీస్ నాకు తెలుసు, అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సరేనా అండి? ఈరోజు వీడియో లాస్ట్ మంత్ నా సేవింగ్స్ ఎంత అని. మనం ఇలా గనక చిన్నదిగా సేవ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అదొక పెద్ద అమౌంట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక విత్తనం ఉంటుందండి, ఆ విత్తనాన్ని కనుక భూమిలో నాటామనుకోండి, అదేమవుతుంది, ఒక పెద్ద చెట్టుగా మారుతుంది. అందులో నుండి పువ్వులు, కాయలు అన్నీ. మనం నాటింది ఒక్క విత్తనం అయితే అందులో నుంచి మనకు దొరికేది బోల్డ్ అని దొరుకుతాయండి. దొరుకుతూనే ఉంటుంది ఎప్పుడు, ఇంకా లైఫ్ లాంగ్ అందులో నుంచి ఫ్రూట్సో ఫ్లవర్స్ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది అన్నమాట. అలా మనం సేవ్ చేసే మనీని అలానే పెట్టుకోకుండా దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా మనం యూజ్ చేసినట్లయితే, మనం ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఆ థౌజండ్స్లో మనకి రావాలి. అలా మనీని పెంచుకుంటూ పోవాలి. ఎలా అయితే ఒక్క విత్తనాన్ని పెట్టి ఇన్ని కాయలు, ఇన్ని ఫ్రూట్స్ని మనం పొందుతున్నామో, అలానే ఈ మనీని ఒక అమౌంట్ని పెట్టి దాన్ని చాలా ఎక్కువ రెట్లుగా మనం చేసుకోవాలండి. దానికి చాలా ఉన్నాయి ఐడియాస్, దాన్ని మీరు ఫాలో చేయండి. ఇప్పుడు 1 మంత్ కష్టపడి ఒక 3000 4000 దాచిపెట్టారనుకోండి, ఆ మనీని అలానే పెట్టుకోకుండా దాంతో ఒక సెకండ్స్లో మంచి కండిషన్లో ఉన్న మిషన్ తీసుకున్నారనుకోండి, టైలరింగ్ మిషన్ని, దాంట్లో కొంచెం మనం నేర్చుకున్నట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఆన్లైన్లోనే అదే యూట్యూబ్లోనే బోల్డ్ మంది నేర్పిస్తున్నారండి. చాలా బాగా నేర్పిస్తున్నారు. నేను ఎప్పుడో 20 ఇయర్స్ క్రిందట బ్లౌజులు కుట్టడం నేర్చుకున్నాను. ఆ తర్వాత యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి. చక్కగా వచ్చేసింది, కుట్టుకోవచ్చు. అయితే నన్ను డాక్టర్ ఎక్కువసేపు కూర్చోకూడదు అన్నారు, అందుకని నేను కుట్టడంలా. నా దగ్గర మిషన్ ఉంది కానీ చేయలేకపోతున్నాను. లేకపోతే ఇందులోనే నేను చక్కగా మనీ సంపాదించుకునేదాన్నండి మిగిలిన టైంలో కూర్చొని. అలా మీరు కూడా ఒక 3000కి వస్తుంది సెకండ్స్లోనే. నాకు 3000కే వచ్చింది కొత్త మిషను. అలా చూసి మంచిగా తీసుకున్నారనుకోండి, 3000 మీరు ల్యాక్స్లో కూడా సంపాదించవచ్చు. చుడీస్, బ్లౌజులు చక్కగా నేర్చుకున్నారనుకోండి, వాటిలో ల్యాక్స్లో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అలా మీరు కూడా తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందండి. అందుకే చెప్తున్నాను, ఇలా దాచిపెట్టిన మనీ దేనికన్నా మంచిగా యూజ్ చేసి దాని ద్వారా మనీని సంపాదించడం నేర్చుకోండి. తప్పకుండా యూట్యూబ్లో చూడండి, టైలరింగ్ క్లాసెస్, బ్లౌజ్ కటింగ్, చుడీ కటింగ్ అని ఇస్తారు. 1-2 సార్లు మనకు అర్థం అవ్వదు. ఒక్క బిట్టునే ఒక 5 టైమ్స్, కొంతమందికి 1 టైం 2 టైంలోనే బాగా అర్థమైంది, కొంతమందికి అర్థం అవ్వదు. అలాంటప్పుడు చూడండి మళ్ళీ ఆ పోర్షన్ వరకు. ఇప్పుడు షోల్డర్ కట్ చేయాలి ఇన్ని ఇంచెస్తో, అది మీకు అర్థం అవ్వలేదనుకోండి, 2 టైమ్స్ 3 టైమ్స్ చూడండి, చక్కగా ఒక నోట్లో రాసుకోండి, వచ్చేస్తుంది. అలానే నెక్ కట్ చేయడం ఎలా అని చూడండి.
మీకు ఇంకొక ఈజీ టిప్ నేను చెప్పిస్తాను. ఏమీ లేదండి, మన పాత బ్లౌజులు ఉన్నాయి అనుకోండి, దాన్ని చక్కగా ఏ పార్ట్‌కి ఆ పార్ట్ మనం వేసుకోవడంలా విప్పేసేయండి. కరెక్ట్‌గా ఉంటుంది మనకి మెజర్‌మెంట్ ఆ బ్లౌజ్. అలాంటి బ్లౌజ్ తీసుకొని అన్ని పార్ట్స్ ఇప్పేసేయండి. ఇప్పేసి దాన్ని బెట్టి ఒక A4 షీట్ లాంటిది థిక్‌గా ఉన్న దాని మీద పెట్టి చక్కగా డ్రాయింగ్ చేసుకోండి. అది ఎలా ఉందని. ఇది చూడండి, ఇలా వచ్చి, ఇలా వచ్చి, ఇలా వస్తది. అలానే డ్రా చేసి, కట్ చేసి బ్యాక్ నెక్ పెట్టుకోండి. అలానే ఫ్రంట్ నెక్ కూడా మన బ్లౌజ్‌ని పెట్టుకొని చక్కగా కట్ చేసుకోండి. అది పెట్టుకోండి. కింద బెల్టు, తర్వాత హుక్స్ వేయడానికి పట్టీ, కాజా పట్టీలు ఇవన్నీ ఉంటాయి. స్లీవ్స్ అన్నీ ఉంటాయి. అలా కట్ చేసి పెట్టుకున్నట్లయితే చక్కగా మనం బ్లౌజ్ కుట్టుకోవచ్చు అండి. మన బ్లౌజు మా ఆడపడుచు తను మ్యారేజ్‌కి ముందు టైలరింగ్ క్లాస్‌కే వెళ్ళకుండా ఇలా అన్ని ప్రయోగాలు చేసి నేర్చుకొని ఈరోజు అబ్రాడ్‌లో ఒక పెద్ద బొటిక్ ప్లస్ టైలరింగ్ షాపు 2 పెట్టుకొని ఇండియా నుంచి మనుషులండి తమిళనాడు నుంచి వెళ్తున్నారు టైలర్స్ కుడుతున్నారు. ఈరోజు అదొక పెద్ద మహావృక్షంగా మారి ఎంత అమౌంట్ అంటే చెప్పలేము, ల్యాక్స్ అని కూడా తక్కువే అంత సంపాదిస్తుంది తను. అలా తనంతట తానే నేర్చుకుంది. ఇప్పుడు తనకి విద్య తెలిసింది, కటింగ్ మాస్టర్ని పెట్టి నేర్చుకుంటుంది. అలా కూడా మీరు నేర్చుకోండి. టాపిక్ డైవర్ట్ అయింది కదా, ఇలా అన్నీ మనం నేర్చుకోవచ్చు. ఇలా 3000లో ఒక మిషన్ ఇంకా తక్కువలో కూడా దొరికిద్ది. అయితే మంచి కండిషన్ ఉందా చూసి కొనుక్కొని 1 మంత్ సేవింగ్స్తో మిషన్ కొనుక్కొని దాంట్లో ల్యాక్స్లో సంపాదించుకోవచ్చు. థౌజండ్స్ ల్యాక్స్లో కూడా సంపాదించుకోవచ్చు. ఇదొక ఐడియా అండి. మీరు మనీ సంపాదించుకోవడానికి చాలామంది పెడుతున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో చూసి మేము చాలా మనీని పోగొట్టుకున్నాము, ఫోన్లు తీయట్లా, ఏం తీయట్లేదని. దయచేసి అలాంటి వాటికి వెళ్ళకండి. అందుకే చెప్తున్నా, ఇలా మనం కొంత టైం పట్టినా 2 మంత్స్ 3 మంత్స్ పట్టినా ఫస్ట్ మన బ్లౌజులు కుట్టుకున్నట్లయితే బాగా వచ్చింది. తర్వాత ఇతరులే కూడా తీసుకోవచ్చు, కుట్టుకోవచ్చు. లేకపోతే మన బ్లౌజులు మనం కుట్టుకోవచ్చు. బయట 500 అలా ఇచ్చేది మనకు ఆ మనీ సేవ్ అయ్యిద్ది కదా, మన ఇంట్లో వాళ్ళ బట్టలు మనం కుట్టుకోవచ్చు. మీరు అలా నేర్చుకోండి. నాకు జెంట్స్ ప్యాంట్ కుట్టడం వచ్చు, షర్ట్ కుట్టడం వచ్చు, బనియన్స్ కుట్టడం వచ్చు, టీ షర్ట్లు కుట్టడం వచ్చు, అన్నీ వచ్చండి. అన్నీ నేర్చుకున్నా నేను. ఇప్పుడు ఏమి కుట్టలేను, అందుకని చాలా రోజుల క్రిందట జరిగింది, ఇప్పుడు కాదు అది. నా చిన్న వయసులో నేను ఇవన్నీ నేర్చుకున్నాను. అలా మీరు కూడా నేర్చుకోండి. ఎవరు నేర్పించక్కర్లా, చూస్తేనే మనకు వస్తుంది. లేకపోతే యూట్యూబ్లో చూసి నేర్చుకోండి. కుట్టడం కూడా ఎలా అని చెప్పిస్తున్నారు, నేర్చుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇయర్కి మంచిగా మనీ సంపాదించడం స్టార్ట్ చేయండి. సరేనా? ఇలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి లైఫ్ లాంగ్ మనీ వస్తూనే ఉంటుంది. అందుకే చెప్తున్నాను. లాస్ట్ మంత్ నా సేవింగ్స్ ఎంత అని చెప్తానండి. ఏమంటే లాస్ట్ మంత్ నేను గ్యాస్ కొనలేదు, అలానే గ్యాస్ 1000 రూపీస్ మిగిలిందండి. చూపిస్తాను. అలానే మడత పెట్టేశాను నేను. ఇంకా హుండీలో వేయలా, ఇప్పుడే తీశాను, మీకు చూపించేస్తా. 1000 గ్యాస్ది. తర్వాత వచ్చి రైస్ బ్యాగ్ 2000 ఇస్తారండి. దీంట్లో ఒక టిప్ ఉంది, నేను చెప్తాను, మీరు కూడా ఫాలో చేయండి. మీకు ఎంతో కొంత మనీ సేవ్ అయ్యిద్ది. ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ 2000 రూపీస్ని వచ్చి గ్రాసరీస్కి తీసి పెట్టుకుంటానండి. అలానే రైస్కి 2000, 4000 అయిందా, గ్యాస్కి 1000, 5000 అయిందా, వెజిటేబుల్ నాన్ వెజ్కి 3000, 8000 అయిందా, ఎక్స్ట్రా వాటికి 1000. ఇప్పుడు కొంచెం బడ్జెట్ పెరిగింది, రేట్లు పెరిగినాయి కదా. అప్పుడు 1500 ఉంది రైస్ బ్యాగ్, ఇప్పుడు వచ్చి 2500 ఇంక్రీజ్ అయింది. గ్యాస్ ఇంక్రీజ్ అయింది. అలా అన్నీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కొంచెం మనీని ఇంక్రీజ్ చేయాల్సి వచ్చింది. 8000లో ముగించేదాన్ని ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసి పెడుతున్నానండి. ఇలా తీసి పెట్టుకోండి ఎవ్రీ మంత్. దీనికి ఇంతంత అని మనకు తెలుసు కదా, అంత అమౌంట్ తీసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, నాకు బియ్యం మూట, అదే బియ్యం బస్తా వచ్చి 2 నెలలు వచ్చిద్దండి. అందుకని నేనేం చేస్తాను, 2000 తీసి పెడతాను కదా, 1000 పెట్టేసి ఒక 1000 సేవింగ్స్లో వేసేస్తాను. నెక్స్ట్ మంత్ మళ్ళీ 2000 తీస్తాను కదా, ఒక 1000 పెట్టేసి ఇంకో 1000 సేవింగ్స్లో వేస్తాను. లాస్ట్ మంత్ 1000, ఈ మంత్ 1000, 2000 నాకు రైస్ బ్యాగ్కి సరిపోయింది. ఇలా చేస్తా. లేకపోతే ఒక మంత్ 2000 రూపీస్ సేవింగ్స్లో వేసి నెక్స్ట్ మంత్ 2000 రూపీస్తో కూడా బియ్యం కొనుక్కోవచ్చు. ఇలానూ చేయొచ్చు, ఎలానైనా చేయొచ్చు అండి. అలానే గ్రాసరీ 2000 ఎవ్రీ మంత్ తీసి పెడతాను. సామాన్లు ఏమైనా ఉన్నాయా, మిగిలినయా అలా చూసుకుంటానండి. చూసుకున్నప్పుడు ఉన్నాయి అనుకోండి, దానికి తగినట్లు వేసుకుంటాను. అప్పుడు ఆ 2000లో ఎంత మిగిలిద్దో అది నా సేవింగ్స్. సరేనా ఫ్రెండ్స్? ఇలా నేను చూసి జాగ్రత్తగా చేసుకోవడం వలన నాకు
ఒక నెల వచ్చి 3000 మిగిలింది, ఒక నెల వచ్చి 4000, ఇంకొంచెం కూడా మిగలొచ్చు. ఒకేలాగా 4000 మిగలదండి. చెప్పాను కదా, ఒక నెల నేను గ్యాస్ కొంటాను, అప్పుడు నాకు 1000 రూపీస్ లెస్ అయిపోయింది. అలానే వెజిటేబుల్ చూసారంటే మా ఆంటీ వస్తారు, తను వచ్చినప్పుడు 1 వీక్కి 10 డేస్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తెచ్చిస్తారు. వాళ్ళు ఒక విలేజ్లో ఉంటారు, అక్కడ పండుతాయి కదండి, అక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు. వాళ్ళకి తక్కువ రేట్లు దొరుకుతాయి, నాకు తెచ్చిస్తారు. మనీ ఇచ్చినా తీసుకోరు. ఇక్కడ ఆవిడ పెన్షన్ కోసం వేరే పనుల కోసం వస్తారు, వచ్చినప్పుడు నాకు ఇచ్చేసి వెళ్తారు. అలా అనమాట. అప్పుడు నాకు కొంచెం, ఇప్పుడు ఒకరోజు 50 రూపీస్ తీసి పెట్టుకున్నాం అనుకోండి, 10 డేస్ ఆ వెజిటేబుల్స్ వచ్చిందనుకోండి, అప్పుడు ఎంత అయింది, 500 రూపీస్ నాకు సేవ్ అయింది. అలానే ఎవ్రీ వీక్ నో స్పెండింగ్ డేస్ నేను చేస్తాను, దానికి ఒక 50 రూపీస్ మిగిలిద్ది. ఇవన్నీ ఇలా అప్పుడు 4 మంత్లో 4 డేస్ చేస్తా కదా, అప్పుడు ఎంత అయింది, ఒక 200 అయింది, 700. ఇలా ఈజీగా మనం దాచిపెట్టుకున్నట్లయితే బోల్డ్ మనీ అయిద్దండి. ఇప్పుడు అందరికీ ఎవరు వెజిటేబుల్స్ అన్నీ తెచ్చివ్వరు, నాకు తెచ్చి బట్టి ఒక 500 ఎంతో మిగిలిద్ది. మీరేం చేస్తారంటే వీక్లీ వన్స్ నో స్పెండింగ్ డే చెయ్యండి. దానికి ఎలాంటివి ప్రిపేర్ చేసుకోవాలి నేను సెకండ్ ఛానల్లో చెప్తాను. అప్పుడు మీరే అనుకుంటారు, అయ్యో ఇన్ని రోజులు మనం ఫాలో చేసినట్లయితే బాగుండేదే, మనకి వీక్లో 1 డే ఒక అమౌంట్ మిగిలేదా అని మీరు అనుకుంటారు. అది నేను నా సెకండ్ ఛానల్లో వీడియో పెడతాను. ఇలా తీసి పెట్టుకొని మిగిలే డబ్బుని నేను అలా సేవ్ చేస్తానండి. ఇది గ్యాస్ 1000 కదా, రైస్కి 1000 అండి, 2000 అయిపోయిందా. అన్నీ ఎందులో నుంచి తీసాను అది ఇలానే పెట్టానండి, ఒక డబ్బీలో పెట్టుకొని తర్వాత ఉండీలు వేసుకుంటా. తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పే కదా వెజిటేబుల్స్, నాన్ వెజ్ అలా వాటన్నిటిలో 1300 మిగిలిందండి. 300 వచ్చి నేను ఉండీలు వేసేసా, 1000 రూపీస్ చూపిస్తున్నా. ఆ తర్వాత వచ్చేసి ఒకరోజు బయట పెట్టేశాను లెక్క పెడుతూ, ఎందుకులే అని చెప్పి టక్కనే అందులో వేసేసాను, అందువల్ల లేదు. 700 అండి. ఇది గ్రాసరీస్లో నాకు మిగిలింది. లాస్ట్ మంత్ ఏమైందంటే జనవరి మంత్లో నాకు ఆయిల్ ఉండిపోయిందండి, తర్వాత కందిపప్పులు అవన్నీ ఉన్నాయి, కొంచెం కొంచెమే తేవాల్సి వచ్చింది. 2000లో నాకు 700 అయ్యిందండి, మిగిలింది ఇవి ఉన్నాయి. అయితే ఈ మంత్ వచ్చి నాకేం మిగలలేదండి, ఇది మార్చి కదా, ఆయిల్ మాత్రం ఉంది, మిగిలినవన్నీ నిండుకున్నాయి అని చెప్పాలి, అయిపోయినాయి అని చెప్పకూడదు, నిండుకున్నాయి. అందువలన ఈ మంత్ కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు మొత్తంలో నాకు ఎంత మిగిలిందంటే 4000 రూపీస్ మిగిలిందండి. 300 అందులో వేసాను కదా, మిగిలింది ఇంత అనమాట. ఇప్పుడు ఈ అమౌంట్తో మనం అలానే పెట్టుకొని దాచిపెట్టుకోకుండా మీకు చెప్తున్నా నేను ఐడియా. ఇలా మిషన్ కానీ జిగ్జాగ్ మిషన్ కూడా ఉంటుందండి. ఆ జిగ్జాగ్ మిషన్తో మనం కనుక శారీకి అంచులు కుట్టివ్వడం, శారీకి ఫాల్స్ కూడా జిగ్జాగ్ మిషన్తో ఓవర్లాక్ అంటారు కదా, అవన్నీ చేయొచ్చండి. చేసినట్లయితే దానికి ఒక అమౌంట్ ఇస్తారు, మనకి మంచిగా ఇస్తారు. అది ఎంత తీసుకుంటారో తెలియదు, నేను కనుక్కొని చెప్తాను. శారీకి అంచులు వాటితో జిగ్జాగ్ చేసిస్తే అమౌంట్ ఎక్కువ అండి. అలాంటి మిషన్ కూడా కొనుక్కొని మనకి టైలరింగ్ తెలియకపోయినా కూడా, లేకపోతే 2 in 1 కొనుక్కోండి, దాన్ని అలానూ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మామూలు మిషన్గా కూడా, బట్టలు కుట్టే మిషన్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దాంతో కూడా మంచి ఇన్కమ్ వస్తుంది. మీకు బట్టలు కట్ చేసి కుట్టడం నేర్చుకోవడం లేట్ అయ్యిద్ది అనుకుంటే ఇలా జిగ్జాగ్ అది ఈజీగా చేయొచ్చు. అది నేర్చుకున్నారనుకోండి, అంతవరకు ఆ అమౌంట్ని మనం సంపాదించవచ్చు. ఇలా తీసుకోండి, ఒక మిషన్ తీసుకోవడం మంచిదే కదా, మన బట్టలైనా మనం కుట్టుకోవచ్చు. ఈ మంత్ నాకు మిగిలింది 4000 రూపీస్ నేను సేవ్ చేసింది, 4000 రూపీస్ అండి. ఇప్పుడు ఈ అమౌంట్ నేను ఇండిలో వేస్తున్నా, నేను ఒక పర్పస్తో చేస్తున్నానని చెప్పాను కదా, అందుకని ఇప్పుడు నేనేం కొన్ను. మీరు కొనుక్కోండి, ఇలా ఏదన్నా యూస్ఫుల్ అయింది కొనుక్కొని. చెప్పాను కదా, 1ని 10 చెయ్యాలి, అలా చేసుకోండి. అలానే గోల్డ్ కొనుక్కోండి. ఎవ్రీ మంత్ రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి, ఏం గోల్డ్ కొంటామండి అని మీరు అనుకోవచ్చు. హస్బెండ్ దగ్గర ఎవ్రీ మంత్ ఒక 1000 రూపీసో 800 ఎంతో తీసుకొని ఒక గోల్డ్ కాయిన్ తెచ్చి పెట్టుకోండి. అడగండి, ప్లీజ్ ఇవ్వండి, ఒక చిన్న గోల్డ్ కాయిన్ తెచ్చుకుంటాను. మనం అడిగే దాంట్లోనే ఉంటుంది, నేను అలానే అడుగుతా, ప్లీజ్ ఇవ్వండి ఇవ్వండి అని. నాకు ఒక అమౌంట్ ఇస్తారు. మా పాప అడిగింది అనుకోండి, నాకు కూడా డాడీ నేను ఒక గోల్డ్ కాయిన్ తెచ్చుకుంటానంటే తనకు కూడా ఒక 1000 రూపీస్ ఇస్తారు శాలరీ తీసి. అప్పుడు ఏం చేస్తాం, 2 కాయిన్స్ వస్తాయి. ఇలా మనం హస్బెండ్ దగ్గర రిక్వెస్ట్ చేసి అడగాలి, ఇవ్వండి అంటే ఇవ్వరు కదా,
తీసుకొని వాటితో ఒక చిన్న కాయిన్ కొనుక్కోండి. అలానే మనం ఇప్పుడు ఎవ్రీ మంత్ ఇట్లా నేను చెప్పించాను మీకు ఎలా చేసుకోవాలని. అలా చేసుకున్నారనుకోండి ఎంతో కొంత మిగిలిద్ది కదా! దాంతో ఒక కాయిన్ కొని పెట్టుకోండి. మీకు గోల్డ్ కావాలనుకుంటే కొని పెట్టుకోండి. అలానే నేను తంగమయిల్లులో ఆన్‌లైన్‌లో గోల్డ్ కొనుక్కోవచ్చు 100 రూపీస్‌కని ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు మన సైడ్ కూడా వచ్చిందండి. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. వీడియో లెంతీగా పోతూ ఉంటది. అందుకని కట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది ఆన్‌లైన్‌లో మనం కూడా కొనుక్కోవచ్చు. అంటే ఎలా ఏంటని చెప్తాను. చూడండి. ఎవరేది చెప్తే అది వినేసి డబ్బులు కట్టడమో, ఇవ్వడమో ఈ పనులన్నీ దయచేసి చేయకండి. డబ్బులనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఊరికే రాదు. చాలా కష్టపడితేనే వచ్చిద్ది. అది ఇతరులు చెప్పే మాటలను నమ్మి నేనైనా ఎవరైనా చెప్పినా కూడా అది ఫుల్ డీటెయిల్డ్‌గా కనుక్కొని అవును ఇది సేఫే, కరెక్టే అనుకుంటే అప్పుడు మీరు దిగండి. అంతేగాని ఎవరో ఒకళ్ళు చెప్తున్నారు ఏదో ఒకటని ఎళ్ళకండి. చాలామంది చెప్తున్నారు మా మనీ పోయిందని. కష్టంగా ఉంది కదండీ! అందుకని దయచేసి ఇలా చెయ్యకండి. ఇప్పుడు నేను ఒక యాప్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అది కూడా వెళ్ళి టక్ టక్ అని జాయిన్ చేసి కట్టకండి. అసలు అలాంటి యాప్ ఉందా? నేను టీవీ 9లో చూసాను. అలాంటి యాప్ ఉందా? నిజమేనా? అని అన్నీ డీటెయిల్డ్‌గా కనుక్కొని అప్పుడు అందులో చేయండి. నేను చెప్పానని ఎళ్ళకండి. అడిగారు ఏమన్నా ఉంటే యాప్ ఇలాంటిది చెప్పండి మన వైపు అని. అందుకని చెప్తున్నాను. మిమ్మల్ని కట్టమనట్లా. మీకు ఇష్టమైతే కరెక్టే కట్టుకోవచ్చు అంటే కట్టుకోండి. లేకపోతే వదిలేసేయండి. దయచేసి ఎవ్వరు చెప్పే మాటలు నమ్మకండి. ఈరోజు ఇదే వీడియో అండి. నా సేవింగ్స్ ఎంత ఫిబ్రవరి మంత్ ఇంత. సరేనా? మీరు కూడా చక్కగా ఇలా చేసుకొని దేనికో దానికి ఉపయోగించుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో వచ్చిద్ది. చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అడగటం మర్చిపోయా సబ్స్క్రైబ్ చేసుకోమని. లైక్ ఇవ్వండి. అలానే కమెంట్స్ పెట్టండి. షేర్ చేయండి. కమెంట్స్ తగ్గిపోయింది. కమెంట్స్ వచ్చి మంచిగా ఎంకరేజ్ చేస్తదనమాట. మంచి మంచి వీడియోస్ పెట్టాలనిపించింది పెట్టండి. లైక్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. తెలిసినోళ్ళకి షేర్ చేయండి. సపోర్ట్ చేయండి. సరేనా? అసలు ఈ పాటికైతే ఇంకొక బాగా వ్యూస్ రావాలండి. 2 ఇయర్స్ కంప్లీట్ అవ్వబోతుంది. ఇంకా అలానే ఉందనమాట. 2 డేస్‌గా సరిగ్గా వ్యూసే రావట్లా. ప్లీజ్ చూడండి అందరూ. మంచి విషయాలే ఉన్నాయి కదా! చూడండి. సపోర్ట్ చేయండి. ఇంకొన్ని రోజుల్లో నాకు మంచిగా వ్యూస్ వచ్చేలాగా చేయండి. అలానే సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతిరోజును కూడా చూడండి. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.